Audio Jungle. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి హోమ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము కూడా చాలా బాగున్నాం ఫ్రెండ్స్. చూడండి, మనం ఒక వీడియో షేర్ చేసుకోబోతున్నాము. అండ్ ఏంటి అది అనేది తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ అనే బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి, అండ్ లైక్, షేర్, కామెంట్ ఫ్రెండ్స్. చూడండి, ఇది మధు వాళ్ళ అత్తగారి ఊరు. సో మధు అత్తగారి ఊర్లో వాళ్ళ ఇల్లు వీడియో తీస్తున్నాను, హోమ్ టూర్. చూడండి, అండ్ తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇది తూర్పుకి ఉన్న వీడియో. చూడండి, మనకి దక్షిణామూర్తి మనకి కనిపిస్తున్నాడు, సూర్యనారాయణుడు. చూడండి, ఇప్పుడు మనము ఇది మధు వాళ్ళ బాబు. సో చూడండి ఎంత బాగా మనకి సూర్యదేవుడు దర్శనమిస్తున్నాడు. చూడండి, సో ఇది బయట మనకి తూర్పు సైడ్ ఉన్న అక్కడ సైడ్ అనమాట, తూర్పు సైడ్ ఉన్న ప్లేసు. చూడండి, ఇలా అనమాట. చాలా మంచిగా సన్ రైజ్ కనిపిస్తుందని మీకు తీసాను. ఇలా అనమాట. ఇది వాళ్ళ ఇంటి మిద్ది. అక్కడ కోతుండింది అట్లా, అందుకని తీసాను అనమాట అలా అన్నీ. సో చూడండి ఫ్రెండ్స్, కోడి ఉండే అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. చిన్న చిన్న కోళ్ళు, పిల్లలు చాలా ముద్దుగా ఉన్నాయన్నమాట. ఇది ఫ్రెండ్స్, ఇది మధు వాళ్ళ బాబు. చిన్న పాప మధు వాళ్ళ మరిది కూతురు. సో మధు ఏందక్క ముఖాలు కడిగిన తర్వాత కొంచెం వీడియో తీయంట. మేము ట్రైన్ నుంచి రాగానే ఆ వీడియో తీసాను అంతా. ఇది ఇంకొక సైడ్ అనమాట. ఇది ఇంకొక సైడ్, ఇది దక్షిణం సైడ్ వస్తుంది. సో ఇది దక్షిణం సైడ్ ఉన్న ద్వారం, ఇది గేట్. ఇది చూడండి, ఇది ఫ్రెండ్స్ ఇలా అన్నమాట. ఇక్కడ సూర్యాలయం ఉంది, ఇక్కడే గాంధలింగం తాత గుడి ఉంది, ఆంజనేయుల స్వామి గుడి కూడా ఇక్కడే ఉంది. సో 3 గుళ్ళు ఇక్కడే దగ్గరలో ఉన్నాయి వీళ్ళకి. సో ఇలా ఇది వచ్చి పరమడ సైడ్ వస్తుంది. ఇది పరమడ సైడ్ వస్తుంది. కాకపోతే వాస్తుకి అట్నుంచే పెట్టుకున్నారు డోర్లు. కానీ ఇంకా ముఖ్య ద్వారం ఇదే అనుకోండి, సింహద్వారం ఇవన్నీ ఇవే అనుకోండి. చాలామంది ఇలాగే వస్తారు. సో ఏదైతే ఉత్తరం దిక్కుందో దక్షిణం సైడ్ కూడా ఉంది. దక్షిణం సైడు అది కొంచెం వేరే దారి అనమాట, ఆ దొడ్డి దారి కూడా అనుకోవచ్చు మీరు. సో అది ఫ్రెండ్స్, ఇది సీడీలు పైకి మిద్ది మీదకి ఎక్కడానికి. చూడండి, చాలా బాగుంటుంది వీళ్ళ ఇల్లు. పెద్దగా కూడా ఉంది. సో ఊడడానికి 2 చేతులు పడిపోతాయి, అంత పెద్దగా ఉంది బయట అంతా. సో అన్ని చోట్ల ఊడ్చుకొని వీళ్ళు ప్రతి మండే సోమవారం ఇల్లు వాకిలి అన్నీ తుడుచుకొని మంచిగా ముగ్గులు వేసుకుంటారు. రోజూ తుడిచి ముగ్గులు ఉంటాయి, కానీ ఇల్లు మాత్రం కడుక్కోవడం తుడుచుకోవడం సోమవారం స్పెషల్ అనమాట. అలాగా సోమవారం మాత్రం తప్పకుండా ఇల్లు తుడుచుకుంటారు, కడగడం అలా అనమాట ఇల్లు మాత్రం. ఇది ఫ్రెండ్స్, ఇది వాళ్ళ ఇంటి ముంగల. చూడండి, పరమడ వైపు ఉన్న ఇది వాళ్ళ ఇంటి సైడ్ అనమాట. సో ఎక్కువ శాతం అందరు ఇట్లే వెళ్తారు, ఇట్లే వస్తారు. కొండలు ఇవన్నీ ఉన్నాయి చూడండి వీళ్ళ ఇంటి దగ్గర. మీకు ఒక వీడియో కూడా పెట్టాను. సో మా అన్నయ్య వాళ్ళ దేవరికి వెళ్తున్నప్పుడు వీడియో. సో అప్పుడు వెళ్ళిందే ఫ్రెండ్స్. ఇది కూడా తీసి పెట్టుకున్నాను, నాకు కుదరలేదు. ఒక మంచి టైం వచ్చినప్పుడు పెడదామని. దేనికైనా మంచి టైం రావాలి. నాకు మెయిన్ కుదిరింది అనుకోండి, అదే మంచి టైం అనుకుంటాను నేను. ఏం చేద్దాం అలా అనుకొని ముందుకెళ్ళాలి. సో చూడండి, పిల్లలు బాగా కూర్చొని ఆడుకుంటున్నారు. ఇది వాళ్ళ ఇల్లు. సో పల్లెటూర్లలో ఎలా ఉంటాయి ఇండ్లు చూడండి. ఎంత ఇల్లు మంచిగా కట్టించుకున్నా, ఎంత బాగున్నా, వాళ్ళు మాత్రం ఆ పల్లెటూరు టచ్ అనేది కంపల్సరీ కాస్త ఇస్తారు వీళ్ళు. ఇస్తేనే ఆనందం, కొంచెం ఆ లుక్ అవన్నీ బాగుంటాయి. సో ఇది ఫ్రెండ్స్ చూడండి. అండ్ మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది మధు వాళ్ళ అత్త వాళ్ళ అక్క, మధు వాళ్ళ మామగారి అక్క, అంటే మాకు అవ్వ అవుతుంది. ఇది ఫొటోస్ ఫ్రెండ్స్, శ్రావ్య, సాయి గణేష్ చిన్నప్పుడు ఫొటోస్, హైదరాబాద్లో దిగినవి ఇవన్నీ. ఇది చూడండి, ఇలా ఆ అవ్వ వచ్చి బోడిపమ్మన తాత భార్య, అలా అన్నమాట. మొత్తం రిలేషన్లోనే ఒక కుడుకుతున్న పప్పులో కుండలో ఉడికిన పప్పులాగా అన్ని దగ్గర రిలేషన్స్కే చేసేసుకున్నారనమాట వాళ్ళు. యాక్చువల్గా బోడిపామన్న గొంగళపామన్న మా తాత, బోడిపామన్న మధు వాళ్ళ అత్త వాళ్ళ డాడీ, అలా అనమాట.
మధు వాళ్ళ అత్త మాకు మేనత్తే అవుతుంది అలా. ఇది ఇది ఇక్కడ మిషను, ఇక్కడ కొన్ని సామాన్లు ఉన్నాయి. ఇక్కడ ఏదైనా నూనె అది ఇది జడేసుకోవడం, అట్లా దువాన్లో అవి ఇవి ఆ బట్టలు అవన్నీ తగిలేసుకొని ఇవన్నీ ఉన్నాయి ఇలా ఫ్రెండ్స్. సో చూడండి ఇలా అన్నమాట. ఇక్కడ చిన్న దేవుడు గది ఉంది, దేవుడిది ఇట్లా అన్నమాట. అంతా ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ పూజ కంపల్సరీ చేస్తారనమాట అలా. ఇలా భక్తి ఎంత ఉందో తెలియదు కానీ పూజలు మాత్రం తెగ చేస్తారు. రోజు పొద్దున సాయంత్రం పూజారులు చేసినట్టు చేస్తారు. నాకు అది చూసి హ్యాపీనెస్ అనిపిస్తుంది. సో ఇలా అన్నమాట. వీళ్ళ కిచెన్ చూపిస్తాను. కిచెన్ కూడా మధు వాళ్ళ అత్త. ఇక్కడ మధు టిఫిన్ చేస్తుంది. ఇది నేను బాగాలేనమ్మా, నా వీడియో తీయకు, అలా తీయద్దు, నేను మా వీడియో ఏం తీస్తావు, మేము ఏం కమ్మగున్నాం అని అంటుంది. సో ఇది ఒక స్వీట్ మెమరీ తీయాలి అని. ఇది బాత్రూమ్ లోపల స్నానం చేసుకోవడానికి, జస్ట్ స్నానం చేసుకోవడానికి అలా అనమాట. ఇలా వీళ్ళ కిచెన్ కూడా చాలా అంటే అందరి ఇళ్ళల్లో సేమే ఉంటుంది, అలాగే ఉంటుంది. చూడండి మనకి మంచిగా డోర్ ఓపెన్ చేస్తే సూర్యకిరణాలు అనేటివి లోపల పడతాయి. ఇది దోశ వేస్తున్నారు. ఇది మా మధు వాళ్ళ పెద్ద ఆడబిడ్డ బాబా పిల్లోడు అలా అనమాట. మాకు ఆమె వదిన అవుతుంది. సో సుహాస్ని మధు వాళ్ళ చిన్న ఆడబిడ్డ. ఈ పైన గ్యాస్ పెట్టుకున్నారు. చూడండి వీళ్ళ టాలెంట్, పైన కుకింగ్ చేసుకుంటారు. మ్యాక్సిమం ఇలాగే ఎలాగో అడ్జస్ట్ చేసుకుంటారు. ఇదన్నమాట వీళ్ళది. ఇది వాళ్ళ ఇంటి వీడియో ఫ్రెండ్స్. సో ఇలా మొత్తము ఇంకా నేను చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఇక్కడ చట్నీ అవన్నీ రుబ్బుకుంటారు ఇక్కడ వీళ్ళు. 2 రోలు ఉన్నాయి. సారీ, నేను మీకు చూపించడం మర్చిపోయాను. అక్కడ కిచెన్ దగ్గర కూడా ఒక రోలు ఉంటుంది. అది కూడా సేమ్ భూమిలోనే ఉంటుంది. ఈ రోలు కూడా ఉంటుంది, సేమ్ భూమిలోనే ఉంటుంది. అందరూ అలాగే పెట్టుకుంటారు ఊర్లలో. సో ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం ఒక ఓపెనే ఉంటుంది ఈ ఫ్రిడ్జ్ వాళ్ళ ఇంట్లో. ఇలా అన్ని ధాన్యము ఇవన్నీ వేసి పెట్టుకున్నారు వీళ్ళ ఇంట్లో. ఇలా అనమాట. ఎక్స్ట్రా వస్తువులన్నీ అట్లా పైన సజ్జ పైన పెట్టారు. సో అటు సైడ్ ఇటు సైడ్ కనబడకుండా తెలవకుండా ఇలా అల్మార్లు అడ్డం పెట్టేశారు వాళ్ళు. బాగుంది. చిన్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ మరిది పిల్లలు. సో ఉయ్యాల్లో వేయడానికి అలా ఉయ్యాలు కట్టి పెట్టారు. ఇది ఫ్రెండ్స్ ఇలాగా. సో ధాన్యానికి కూడా ఇల్లులు పెద్దవి పెట్టుకుంటారు, ఎందుకంటే ధాన్యము అవన్నీ కూడా వేసి పెట్టుకోవాలి కాబట్టి. ఇది ఫ్రెండ్స్. సో ఇలా మళ్ళీ ఇటు నుంచి కూడా రావచ్చు, డోర్ తీసుకొని ఇలా కూడా రావచ్చు. ఇలా చూడండి. ఇదంతా కూడా కడగాలి, చేయాలి, కొంచెం పని ఎక్కువే ఉంటుంది. చక్కగా ముగ్గులు వేసుకున్నారు చూడండి. ఇందులో మోటార్లు, కోళ్ళు అవన్నీ మూసి పెడతారు అలా అన్నమాట. అక్కడ మధు వాళ్ళ ఆడబిడ్డ అంట్లు కడుగుతుంది, నవ్వుతుంది. ఇలా ఫ్రెండ్స్ చూడండి. మేము ఎప్పుడు వెళ్ళినా వీళ్ళింటికే వెళ్తాము, వీళ్ళింట్లో నీళ్ళు ఉంటాయని. అది మ్యాక్సిమం. నాకు ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ వాటర్ ఉండాలి, నీళ్ళు బాగుండాలి. మా మా అమ్మ మా డాడీ ఏమంటారు, నీకు బాగా చల్లడానికి నీళ్ళు ఉండాలి కదమ్మా అంటాడు. మా చెల్లి కూడా అదే అంటుంది. మనము ఎక్స్పెక్ట్ చేసేది ఓ బాత్రూమ్ ఉండాలండి, అండ్ నీళ్ళు ఉండాలి. ఇవి కూడా లేకపోతే ఎక్కడికైనా వెళ్తే పిచ్చి పడుతుంది అసలు. టీవీ, ఫోన్లు ఇవన్నీ లేకపోయినా పర్లేదు. వాష్రూమ్కి వెళ్ళడానికి చూడండి ఇది ఎంత బాగుందో. ఇటు సైడు దక్షిణం వైపు ఇలా ఇదనమాట. ఇదంతా మంచి లొకేషన్. వీళ్ళకేంటంటే చుట్టూ కిటికీలు పెట్టుకున్నారు, చుట్టూ డోర్లు పెట్టుకున్నారు, గేట్లు పెట్టుకున్నారు. అదొక హ్యాపీనెస్ వీళ్ళకి. మంచి వెలుతురు. కిటికీలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక పెద్ద కట్టు ఉంది. సో ఇది వీళ్ళదే. సో ముందు వైపు కట్ట, వెనక వైపు కట్ట, పక్క పోంటి అరుగు అంటారు. మేము మా ఊర్లో కట్ట అంటారు, ఇక్కడ అరుగులు అంటారు. సో ఫ్రెండ్స్ చూడండి, మొక్కజొన్న ఏమంటారు, జొన్నలు. ఇది ఫ్రెండ్స్ వీళ్ళ ఇంటి ఫోటోలు, వీడియోలు. సో ఎలా అనిపించింది ఫ్రెండ్స్? నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.